నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా? భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై ఈ యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? ప్రభు, శాంతము శాంతము. మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికి. మరి మీ కూతురు కన్నా అందగత్తే ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా. అందుకని అలా చేసి తిని తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి, నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటారా? అదా ఆగుము తండ్రి, ఆగాగుము. కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను. వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పూజించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు. వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వాడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి, చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకేది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఎలా అర్థం అవుతాయి తండ్రి? నాతో స్నేహంగా ఉండండి తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి, నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది. పుత్ర పుత్ర, వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తాను తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పమ్ము. చిత్రగుప్త, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినపడుతుంది. పదండి. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోదు. యముండా, అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు, చూసేశారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి. దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికీ చూపిస్తే ఈ స్తంభం వెనక దాక్కుందాం. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. గెటప్ ప్లేస్ కి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు?
మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. రేయ్, ఈ ఏరియాలో మన గురించి మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచా కాదు ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకు ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడో చూసేశారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్న నా శీలాన్ని ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నేను చావమంది నిన్ను. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ గా ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుంటా. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా. ఏమ్మా, అందరూ ఏ పనులు లేనట్టుగా అంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అవునరా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే ఏ పని లేకుండా పోయింది. మొదట్లో ఏమో అనుకున్నాను గాని నువ్వు టీవీలో ఛానల్స్ మారుస్తున్నావే, అంతకంటే స్పీడ్ గా చేసేస్తోందిరా. దీని స్కెచ్ కి పడిపోయి అందరూ స్టవ్ మీద మిల్క్ లాగా ఓ పొంగిపోతున్నారు. నరేష్, వద్దురా, చూడొద్దురా, అది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఖుషి సినిమా చూడలేదా? వద్దురా. ఏమైందిరా నీకు? అబే ఏం లేదమ్మా. బుక్ పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు. నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్కతో పోగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా, చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది. ఇన్నాళ్లుగా మానన్న కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి. అంతే, క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాటిల్? ఏడ్చావ్ అమ్మా. నీ చేత్తో ఒకసారి వీడికి అక్షరాలు దిద్దించమ్మా. అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న, చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దిచ్చింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? నానా, గుడ్ న్యూస్. ఏంట్రా? ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉంటది అనుకున్నాను, వెళ్ళి ప్యాక్ ఆడేశాను. వెరీ గుడ్. ఏ క్లబ్ లో ఆడేసావు? నీ మొఖం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కి రా. Congrats. ఇదిగో స్వీట్ తీసుకో. అమ్మా తీసుకో. ముందు పిల్లలకి రా. ముందు నువ్వు తీసుకో నాన్న. ఇవ్వు. థ్యాంక్ యూ. తీసుకోరా నువ్వు తల్లి. పొద్దున్నే వెళుతుంటే నువ్వు ఎదురొచ్చావు. శకునం సూపర్. థ్యాంక్ యూ. అవునరా, ఆ మొహం చూసెళ్తే ఎవరికి ఏ పనైనా శుభంగా జరుగుతుంది. కొత్త ఆఫీసర్ గారికి కాన్సల్, శుభాకాంక్షలు. ఎవరు మీరు? వీళ్ళు అయ్యగారు అంటారు, ఊళ్ళో అందరూ రొయ్యల నాయుడు అంటారు. నన్ను నమ్ముకున్నోళ్ళు శ్రేయోభిలాషి అంటారు, గిట్టనోళ్ళు నీచుడు, నికృష్టుడు అంటారు. పర్లేదు తీసుకోండి. ఈ పూల కట్టని మీరు శుభాకాంక్షలకే కాదు సంతాపానికి కూడా వాడుకోవచ్చు. ఉంటాను. ఇట్లు ప్రాన్స్ కింగ్ రొయ్యల నాయుడు. స్పీడ్ పదండ్రా. ఫ్రాన్స్ కింగా? ఎవడ్రా వీడు? విచిత్ర వ్యక్తిలో ఉన్నాడు. నాకు తెలియదు నాన్న. వాడన్న దాంట్లో ఒక్కటి మాత్రం నిజం. నీచుడు నికృష్టుడు అన్నాడే, అది కరెక్ట్. వాడితో చాలా జాగ్రత్తగా